వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. 2026లో మనకు చంద్రగ్రహణం రాబోతుంది. ముఖ్యంగా అయితే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఆలయాలన్నీ కూడా మూసివేస్తూ ఉంటారు. అయితే ఈ చంద్రగ్రహణం రోజు కూడా తెరిచి ఉండేటువంటి ఆలయాలు కూడా ఉన్నాయి. వాటి ఆలయాలు ఏంటి? వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఏడాది మనకు మార్చి 3వ తేదీన కూడా ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం అయితే సంభవిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా ఒక ప్రాముఖ్యతను, ప్రత్యేకతను కూడా సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి చంద్రగ్రహణం అంటేనే సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వచ్చినటువంటి సమయంలో భూమి నీడ చంద్రుని పైన పడడం వల్ల చంద్రగ్రహణం సంభవిస్తుందని, ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా చీకటిగా మారిపోవాలి అంటే మారిపోతాడు. కానీ భూమి అంచుల గుండా వెళ్తే సూర్యకాంతి వంగి అందులోకి ఎరుపు రంగు కాంతి కిరణాలు మాత్రమే చంద్రుడిని చేరుతుంది. ఈ కారణం చేత చంద్రుడు ఎర్రగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాడు. అందుకే దీనిని ఇక్కడ బ్లడ్ మూన్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు. సాధారణంగా ఇక్కడ గ్రహణ సమయంలో దేవాలయాలు అన్నీ కూడా మూసివేయడం అనేది కూడా ఒక ఆనవాయితీ. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారాల కారణంగా గ్రహణ సమయంలో సూతక కాలంలో కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోను శ్రీకాళహస్తి శివాలయం, అరుణాచలం క్షేత్రంలో ప్రధానమైనవి. ఈ దేవాలయాల్లో గ్రహణకాలం ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలో శివాలయాల్లో శివలింగాలు స్వయంభుగా వెలిచాయి కాబట్టి ఇవి నవగ్రహాలకు తమ ఆధీనంలో ఉంచుకోవడం. ఆ కారణంగా పండితులు చెప్తూ ఉంటారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణ ప్రభావం నుంచి కూడా రక్షిస్తుందని కూడా ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో కొలువైనటువంటి వాయులింగేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నటువంటి శివుడు, సూర్య చంద్రులు, అగ్ని పట్టారుడితో పాటు నవగ్రహాలు, 27 నక్షత్రాలు కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తూ ఉంటాడు. అందువల్ల ఈ శివక్షేత్రానికి రాహుకేతువుల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైనటువంటి శక్తి కలిగి ఉండటానికి కూడా నమ్మకం. అయినా కూడా గ్రహణం రోజు కాళహస్తీశ్వరాలయం, ముఖ్యంగా శ్రీ కాళహస్తీశ్వరాలయం తెరిచే ఉంటుంది. అంతేకాకుండా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు కూడా నిర్వహించడం ఇక్కడ సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ క్షేత్రంలో స్వామివారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహు కేతు దోషాలు కాకుండా నక్షత్ర దోషాలు కావచ్చు, నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ రాహుకేతు సర్ప దోష నివారణ కూడా పూజలు చేస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులకు ఇక్కడ వస్తూ ఉంటారు. ఇక మనకు ఉజ్జయిని శివుని యొక్క మనం కనుక చూసినట్లయితే మహంకాళేశ్వర ఆలయం, ఉజ్జయినిలోని శివుని యొక్క 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఉజ్జయినిలో శ్రీ మహంకాళేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా ఇక్కడ తెరిచే ఉంటుంది. ఇక్కడ కూడా శివుడు స్వయంభుగా మహాకాల రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయం పైన కూడా గ్రహణ ప్రభావం ఉండదనేసి కూడా పండితులు చెప్తూ ఉంటారు. అందుకే గ్రహణ సమయంలో ఇక్కడ ఈ ఆలయం తలుపులు తెరిచే ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు. అలాగే కల్కాజీ ఆలయం, ఇది ఢిల్లీలో ఉన్నటువంటి కల్కాజీ ఆలయం కూడా గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కూడా కొలువైనటువంటి కల్కాదేవి కాలచక్రానికి అధిపతి అని కూడా ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణం వచ్చినటువంటిప్పుడు ఈ కల్కాదేవి ఈ కల్కాదేవిని ప్రభావితం చేయదని కూడా నమ్ముతారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో ప్రత్యేకమైనటువంటి పూజల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారట. ఇక కల్పేశ్వరం ఆలయం, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కల్పేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్నటువంటి శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా యథావిధిగా దర్శనాలు కొనసాగుతూ ఉంటాయట. ఇక
తిరువరప్ప శ్రీకృష్ణ ఆలయం అంటే కొట్టాయం, ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో తిరువరప్పలో శ్రీకృష్ణుడి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడికి రోజుకు 10 సార్లు ఆహారం నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట. ఆకలి కారణంగా స్వామివారి విగ్రహం సన్నగిల్లుతుందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయంలో తలుపులు మూయకుండా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తూనే ఉంటారట. ఇక విష్ణుపాద ఆలయం, ఇది గయ ఆలయంలో ఈ గ్రహణ సమయంలో కూడా పిండ ప్రదానం చేయడం మంచిదనేసి కూడా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే గయలోని విష్ణుపాద ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుందనేసి కూడా చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మీనాథ ఆలయం బీకనీర్ రాజస్థాన్ రాష్ట్రంలో, ముఖ్యంగా బీకనీర్లో లక్ష్మీనాథ ఆలయం కూడా గ్రహణాల సమయంలో కూడా మూసివేయరట. ఎందుకంటే ఒకసారి గ్రహణ సమయంలో ఆలయం తలుపులు మూసివేసి దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలో మిఠాయి దుకాణంలో ఒక వ్యాపారి ఆయనకు ఒక కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి కూడా గ్రహణ సమయంలో కూడా ఆ ఆలయం తెరిచే ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు, తెరిచే ఉంటారు కూడా. ప్రముఖంగా గ్రహణ సమయంలో ఈ ప్రముఖ ఆలయాల్లో మాత్రమే గ్రహణ సమయంలో ఆలయాలు మూయకుండా ఉంటారు. తప్పనిసరిగా ఈ విలువైనటువంటి సమాచారాన్ని మన బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.